హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ కంటెంట్. ఈరోజు మన వీడియోలో లాస్ట్ 4-5 డేస్ నుంచి ట్రెండ్ అవుతున్న మన ఇండియాలో జరిగిన ఇంకో కొత్త స్కామ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. అదే నీట్ స్కామ్ 2024. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ నీట్ ఎగ్జామ్ గురించి లైట్గా డిస్కస్ చేద్దాం. ఈ ఎగ్జామ్ని డాక్టర్స్ అవ్వాలనుకునే వాళ్ళు ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ చదవడం కోసం రాస్తారు. ఈ ఎగ్జామ్ని ఎన్టీఏ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఇండియా అంతటా ఈ ఎగ్జామ్ని కొన్ని లక్షల మంది రాస్తారు. అండ్ ఈ ఎగ్జామ్లో ర్యాంక్ కొట్టిన స్టూడెంట్స్ కట్ ఆఫ్ ఆధారంగా మెడికల్ కాలేజెస్లో సీట్ పొందుతారు. అండ్ మంచి ర్యాంక్ రాని స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో సీట్ని కొనుక్కుంటారు. ఈ సీట్ 50 లక్షల నుండి ₹1 కోటి వరకు ఉంటుంది. అండ్ ఈ ప్రైస్ కాలేజెస్ని బట్టి ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఇందులో స్కామ్ ఎక్కడ జరిగిందో చూద్దాం. ఈ ఎగ్జామ్ని మే 5, 2024 ఇండియా అంతటా 554 సిటీస్ అండ్ అదర్ కంట్రీస్లో 14 సిటీస్, టోటల్గా 4751 సెంటర్స్లో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్తో పాటు మొత్తం 13 లాంగ్వేజెస్లో ఎన్టీఏ కండక్ట్ చేసింది. ఈ ఎగ్జామ్కి 24,06,079 మంది రిజిస్టర్ అయితే 23,33,297 మంది అటెండ్ అయ్యారు. ఇప్పుడు ఈ స్కామ్ సంబంధించిన ప్రూఫ్స్ ఏంటో చూద్దాం. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ముందు రోజే ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్టు సోషల్ మీడియాలో కొన్ని ఇమేజెస్ సర్క్యులేట్ అయ్యాయి. ఈ కేసులో బీహార్ పోలీసులు 13 మందిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే గుజరాత్లో గోధ్రా అనే డిస్ట్రిక్ట్లో ఒక 6 మంది స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయడానికి ఒక ప్రొఫెసర్తో పాటు మరో 3 ఒక్కో స్టూడెంట్స్ 10 లక్షలు ఇచ్చేలాగా డీల్ చేసుకున్నారు. అండ్ ఇంకో టీచర్ అడ్వాన్స్గా తీసుకున్న 7 లక్షలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని వాళ్ళపైన క్రిమినల్ కేసును ఫైల్ చేశారు. ఇదిలా ఉంటే జూన్ 14th రిలీజ్ అవ్వాల్సిన రిజల్ట్స్ని 10 డేస్ ముందు అంటే జూన్ 4th రిలీజ్ చేశారు. దీంతో అసలు ఏం జరుగుతుందో స్టూడెంట్స్కి అర్థం కాలేదు. రిజల్ట్స్ సడన్గా రావడమే ఒక షాక్ అనుకుంటే వచ్చిన రిజల్ట్స్ చూశాక కంప్లీట్గా ఫీజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా నీట్లో 67 మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 2023లో కూడా జస్ట్ 1 లేదా 2 మాత్రమే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కానీ ఇలా ఒకేసారి 67 మందికి ఎప్పుడు 720/720 రాలేదు. ఏంటి బ్రో, 67 మంది కూడా కష్టపడి చదువుండొచ్చుగా అని మీరు అడగవచ్చు. కానీ ఇక్కడ అనుమానించాల్సింది ఏంటంటే 720/720 వచ్చిన వాళ్ళలో 8 మంది హర్యానాలో ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాశారు. అండ్ మర్చిపోకుండా గుర్తించాల్సింది ఏంటంటే నీట్లో 720/720 అనేది అంత చిన్న విషయం కాదు. ఇక్కడ అనుమానించాల్సిన ఇంకో ఇష్యూ ఏంటంటే ఎన్టీఏ రిలీజ్ చేసిన రిజల్ట్స్లో కొంతమందికి సెకండ్ హైయెస్ట్ మార్క్స్ 717 to 719 మార్క్స్ వచ్చాయి. టెక్నికల్లీ నీట్లో ఈ ఫిగర్ రావడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామ్లో మొత్తం 180 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ టోటలీ 720 మార్క్స్. అయితే ఒక స్టూడెంట్స్ అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 720 వస్తాయి. లేదా 179 క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ చేసి ఒక క్వశ్చన్ మాత్రమే తప్పుగా చేసిన ఆర్ వదిలేసిన, తప్పుగా ఆన్సర్ చేసినందుకు -5 అండ్ ఒకవేళ వదిలేసి ఉంటే -4 వేస్తారు. అలా అయితే సెకండ్ హైయెస్ట్ మార్క్స్ 715 ఆర్ 716 రావాలి. కానీ అలా కాకుండా 717 అండ్ 719 వచ్చాయి. ఇది ఎలా పాసిబుల్ అని ఎన్టీఏని అడిగితే కొంతమందికి గ్రేస్ మార్క్స్ని యాడ్ చేయడం వల్ల అలా వచ్చాయని చెప్పింది. ఈ గ్రేస్ మార్క్స్ ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేసిన రోజు కొన్ని సెంటర్స్లో లేట్గా ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. దీనివల్ల స్టూడెంట్స్కి చాలా టైం వేస్ట్ అయిపోయింది. దీని మీద మాకు న్యాయం చేయాలని కొంతమంది కోర్టుకు ఎక్కారు. అందువల్ల ఎగ్జామ్ లేట్గా కండక్ట్ చేసినందుకు కాంపెన్సేషన్ కింద కొన్ని మార్క్స్ని యాడ్ చేస్తామని స్టూడెంట్స్కి చెప్పారు. కానీ ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారనేది ఎక్కడా చెప్పలేదు. కొంతమంది చెప్పేదాని ప్రకారం కొంతమంది స్టూడెంట్స్కి 100 మార్క్స్ వరకు యాడ్ చేశారని చెప్తున్నారు. దీనివల్ల స్టూడెంట్స్కి లాస్ ఏంటంటే ఎగ్జాంపుల్కి ఎగ్జామ్ లేట్ అయిన స్టూడెంట్స్ 600 మార్క్స్ వచ్చాయనుకుందాం. ఈ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం వల్ల తనకి 700 వస్తాయి. సో మంచి ర్యాంక్ కూడా వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా 600 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి మంచి ర్యాంక్ అనేది రాదు. కట్ ఆఫ్ కూడా పెరిగిపోవడం వల్ల మంచి సీట్ కూడా రాదు. ఇన్ కేస్ సీట్ రాకపోతే మేనేజ్మెంట్ కోటాలో సీట్ కొందామన్నా ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్కి అది చాలా కష్టం. దీనివల్ల మిడిల్ క్లాస్ స్టూడెంట్ డాక్టర్ అవ్వాలనుకునే కలగానే ఉండిపోతుంది. అండ్ వాళ్ళు చేసింది కరెక్ట్ కాదని వాళ్ళకి తెలిసే ఎన్టీఏ ముందుగా చెప్పినట్టు జూన్ 14th కాకుండా జూన్ 4th రిజల్ట్స్ని రిలీజ్ చేశారు. ఎందుకంటే అదే రోజు ఎలక్షన్ రిజల్ట్స్ రావడంతో దేశమంతా ఈ రిజల్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారని చాలా తెలివిగా అదే రోజు రిలీజ్ చేశారు. అలాగే వీటితో పాటు ఎన్టీఏ ప్రవేశపెట్టిన న్యూ ట్రై బ్రేకింగ్ సిస్టమ్ కూడా కరెక్ట్ కాదని స్టూడెంట్స్తో పాటు కొంతమంది ప్రొఫెసర్స్ చెప్తున్నారు. ఈ ట్రై బ్రేకింగ్ సిస్టమ్ ఏంటంటే 2 స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వస్తే వాళ్ళకి సిస్టమ్ ద్వారా ర్యాంక్ ఇస్తారు. అది ఎలా అంటే వాళ్ళలో ఫస్ట్ ఎవరికి బయాలజీలో ఎక్కువ మార్క్స్ వచ్చాయో చూస్తారు. ఇన్ కేస్ ఇక్కడ కూడా టై అయితే నెక్స్ట్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ చూస్తారు. అది కూడా సేమ్ ఉంటే
అప్పుడు ఎవరు తక్కువగా ఇన్కరెక్ట్ ఆన్సర్స్ని పెట్టారో దాన్ని బట్టి ర్యాంక్ని ఇస్తారు. ఇలా పేపర్ లీక్ అవడం, 67 మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం, గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం, కొత్త టైప్ బ్రేకింగ్ సిస్టమ్ తీసుకురావడం, వీటి వల్ల స్టూడెంట్స్కి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి నీట్ని రీకండక్ట్ చేయాలని సుప్రీంకోర్టులో చాలా పిటిషన్స్ని ఫైల్ చేస్తున్నారు. అయితే ఎగ్జామ్ని రీకండక్ట్ చేస్తారా లేదా అనే దానిపై ఎన్టీఏ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే సుప్రీంకోర్టు PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి రీకండక్ట్ చేయమని కోరుతూ నోటీసును ఇచ్చింది. మరి ఎంతవరకు అవుతుందో చూడాలి. ఏది ఏమైనా కొంతమంది అజాగ్రత్త వల్ల లక్షల మంది స్టూడెంట్స్ కెరీర్ రిస్క్లో పడింది. ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. సో అదేంటి ఈరోజు మన వీడియో. ఈ వీడియోని మీరు ఎక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ కొంచెం లేట్గా